తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కార్తీక మాసం సందర్భంగా తిరుపతి జిల్లా గూడూరులోని బజారు వీధిలో ఉన్న జీఎస్ రాయల్ కళ్యాణ మండపంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు వైభవంగా నిర్వహించారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం పాలక మండలి ఆధ్వర్యంలో ఈ వ్రతాలను నిర్వహించినట్టు కమిటీ సభ్యులు తెలిపారు. వేద పండితుల ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక సత్యనారాయణ వ్రతంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారు బంగారు తిరుచిపై 4 మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను కనువిందు చేశారు. ఇందులో భాగంగా అమ్మవారిని వేకువజామున సుప్రభాత సేవతో మేల్కొల్పి నిత్య కైంకర్యాలు అభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం విశేష అలంకరణలో విరాజిల్లుతున్న అమ్మవారు తిరుచిపై తిరువీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారికి కర్పూర నీరాజనాలు అందజేశారు. ఈ నెల 28వ తారీఖున ప్రారంభమవుతున్న పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వాటి ఏర్పాట్లు చూడటానికి ఇక్కడికి రావడం జరిగింది. ఈ ఉత్సవాలను నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తున్నాము. అలాగే ముఖ్యంగా 6వ తారీఖున పంచమి తీర్థంకి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ సమీక్షించడం జరిగింది. ఆ రోజున వేలాది మంది భక్తులు వస్తారు కాబట్టి వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అలాగే ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు కూడా లేకుండా అన్ని రకాలుగా ఎస్పీ గారితో, విజిలెన్స్ వారితో, అలాగే మా టీటీడీ సిబ్బంది అందరితో కూడా చర్చించడం జరిగింది. అలాగే ముఖ్యంగా 3 హోల్డింగ్ పాయింట్స్ ఉంటాయి ఆ రోజు. ఎందుకంటే ముందు రోజు రాత్రికే చాలామంది భక్తులు వచ్చి వేచి ఉంటారు కాబట్టి వారందరికీ కూడా ఆ హోల్డింగ్ పాయింట్స్లో రాత్రి భోజనాలు, అలాగే తాగునీరు, అన్ని రకాల ఏర్పాట్లు, ఎప్పుడన్నా అవసరం ఉన్న టాయిలెట్స్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. వారిని పొద్దున్న పూట వదలడం సమయానికి ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అలాగే పడి వచ్చే ఏదైతే రూట్ ఉందో అది కూడా ఇప్పుడు చూడటం జరిగింది. అక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఏ విధంగా బ్యారికేడ్లు పెట్టాలి, ఏ విధంగా ఎవరికి ఇబ్బంది లేకుండా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చూడడం జరిగింది. ఆ రోజు పంచమి తీర్థం రోజు ఎక్కువ మంది భక్తులు వస్తారు కాబట్టి సుమారుగా 1500 మందిని సెక్యూరిటీ సిబ్బందిని అదనంగా ఉపయోగించడం జరుగుతుంది. మిగిలిన రోజుల్లో సుమారుగా 150-200 మంది సెక్యూరిటీ సిబ్బందిని కూడా ఉపయోగించడం జరుగుతుంది. ఏలూరు జిల్లా కైకలూరులోని రజకపేటలో నియోజకవర్గ స్థాయి కార్తీక వన సమారాధనను అత్యంత ఘనంగా నిర్వహించడం సంతోషకరమని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక జనసంఘ అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య పేర్కొన్నారు. సుమారు 7 ఏళ్ల నుంచి రజక వృత్తిదారులు ఇదే తరహాలో కార్తీక వన సమారాధన నిర్వహించుకోవడం శుభసూచకమని అన్నారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు. రజక సంఘ సీనియర్ నాయకులు అత్తిలి వెంకట కోటేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో బీసీ నాయకులు లావేటి శివాజీ, టీడీపీ నాయకులు బి రాజీ మాట్లాడుతూ రజకులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అనంతరం కట్లయ్య మాట్లాడుతూ కైకలూరులో రజకుల సమస్యలను ఐక్యంగా ఉంటూ పరిష్కరించుకోవాలని సూచించారు. 7వ కార్తీక వనభోజనాల సందర్భంగా మన రజకుల కైకలూరు నియోజకవర్గానికి ఇచ్చేసినటువంటి రజక సోదరిమణులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు మన ఐక్యతను సాటించడానికి ఉమ్మడి జిల్లా అధ్యక్షులైనటువంటి కట్లయ్య గారు మరి ఈ కార్యక్రమానికి వచ్చి మన రజకుల ఐక్యతను మన మనోభావాలకి దెబ్బతీయకుండా
మన అన్ని రంగాల్లోనూ రాజకీయంగాను ఆర్థికంగాను అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని మరి ప్రతి సంవత్సరం ఆయన వస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో మరి మన కైకులూరు నియోజకవర్గ ప్రజలందరూ ఈ కార్తీక వన భోజనాలకి ఇచ్చేసి మంచి ఈ యొక్క ఐక్యతను మన రజకుల ఐక్యతను తెలియజేస్తూ మరి ఈ యొక్క ఇచ్చేసినటువంటి రజక సభ్యులందరికీ కార్తీక వన భోజన శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. నూతనముగా కలిసిన కైకులూరు నియోజకవర్గంలో రజకపేటలో రామా రజక సంఘం వారు ఏర్పాటు చేసిన 7వ కార్తీక వన సమారాధనకి ఇక్కడికి రావడం జరిగింది. ఈ కైకులూరు పట్టణంలో సుమారు 2000 మంది ఉన్నారు. చుట్టుపక్కల గ్రామాల వారు కూడా ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి హాజరవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికీ వీరు 7 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ప్రతి సంవత్సరం కూడా మన కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా పాండ్రం గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా పలువురు పెద్దల ఆధ్వర్యంలో కూడా కనీసం 2000 మందికి 3000 మందికి ఇక్కడికి భోజనాలు పెట్టడం జరుగుతుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో వెనుకబడి ఉన్న రజకులను ఆదుకోవడానికి. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు, పనులను పరిశీలించిన టీటీడీ ఈవో శ్యామలరావు. ధర్మవరంలో బీజేపీ శ్రేణుల సంబరాలు, మహారాష్ట్రలో కూటమి ప్రభుత్వం రావడంపై మంత్రి సత్యకుమార్ యాదవ్ హర్షం. కార్తీక వన మహోత్సవాలతో ఐక్యతాభావం పెంపొందుతుంది, వన సమారాధనలో అభిప్రాయపడిన కదిరి ఎమ్మెల్యే వెంకట్ ప్రసాద్. కైకలూరులో ఘనంగా రజకుల కార్తీక వన సమారాధన, ముఖ్య అతిథిగా హాజరైన రజక జనసంఘం అధ్యక్షులు కట్లయ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.